అని అంటే పారిపోతాడు ఏంటండి? అదే కదా, నేను చంపలేదు చెల్లా అని చెప్పి చెప్పమనండి. అంతేగాని ఇలాగా కోర్టులకు వెళ్ళి అప్పుడు కూడా 2019లో కూడా వీళ్ళు లేపేసి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అవును అవును, చంద్రబాబు నాయుడు గారు ఏమో చంపేశారని చెప్పి ఒక కత్తేసి పేపర్లో రాసి వాళ్ళు తిరిగి కౌంటర్ ఇచ్చేలోపు అరే వేసేసింది నువ్వే కదరా నా పేరు చెప్తావేంటని చంద్రబాబు నాయుడు గారు నిజం తెలుసుకుని చెప్పే లోపే ఈ కేసు గురించి మాట్లాడడానికి వీలు లేదు అని హైకోర్టులో అప్పుడు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుని అలాగే ఆ అబద్ధాన్ని వాళ్ళ మటుకు చెప్పుకుంటూ వీళ్ళని మాట్లాడటానికి లేకుండా చేసి మా చిన్నాయన చంపేశారు, మా చిన్నాయన చంపేశారని తిరిగాడు మా ఊరు వచ్చినప్పుడు కూడా. బట్ వాళ్ళకేమో గ్యాగ్ ఆర్డర్, ఈయన మటుకు చెప్పుకుంటూ తిరిగి నెగ్గాడు. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా మరి ఇద్దరు ఆడపిల్లలు తమ కష్టం ఏదో లవకుశ సినిమాలో లవుడు కుసుడు లాగా వీళ్ళిద్దరూ వినుడు జగనుడు కాదా అని చెప్పి జగను కథను వినరయ్యా అనుకుంటా లవకుశ పాటలాగా వీళ్ళిద్దరూ బెంబేలు ఎత్తిపోయింది సింహం జగనాయనం. వీళ్ళు బెంబేలు ఎత్తిపోయాడు మావాడు కడప కొట్టుకు వెళ్ళిపోయాడు. అఫ్కోర్స్ మా ఎక్స్ బాస్ అనుకోండి, ఇప్పుడు అతనికి మనకు సంబంధం లేదు. కానీ ఇలా బెంబేలు ఎత్తిపోయి సింహం అని ఇలా మాట్లాడుకుంటూ ఇప్పుడు ఇంకోటి పూర్వం ఒక పోస్టర్ వేసాడు జగన్మోహన్ రెడ్డి పెత్తందారుల తరఫున పేదవారి తరఫున పెత్తందారులతో పోరాటం అని. అదే పోస్టర్ మళ్ళీ వాళ్ళు రిపీట్ చేశారు, కానీ ఇక్కడ ఇంత పెద్ద ప్లాస్టర్ వేశారు. అవును అవును, ఆ గీటికి 26 మంది నర్సులు 36 మంది సర్జన్లు వచ్చి చేశారు కదా, ఒళ్ళంతా గుడ్డేసి హార్ట్ ఆపరేషన్ చేసినట్లు. ఈ పట్టి వేయడానికి ఒళ్ళంతా గుడ్డ, అతను ఇలా పడిపోయి ఆ పట్టి వేశారు. ఇప్పుడు ఆ పెత్తందారుల మీద అతను చేస్తున్న పోరాటానికి ఆ చిన్న గులకరాయో ఏదో సిమెంట్ రాయితోటి చిన్న ముక్కతోటి ఏమండి ఒక బండరాయితోటి అంటే ఈ పేదవాడి మీద కాదు, ఈ పేదవాడి మీద దాడి చేసిన పెత్తందారుడు ఏమయ్యా అంటే వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బలహీన వర్గాల అతి పేద నిరుపేద 15 ఏళ్ల పిల్లవాడు. ఆ రాయి ఒక కహాని ఇంకెవరో దొరక్క ఎవరో పిల్లోడిని పట్టుకుని ఆ పిల్లోడు ఏమన్నా ఏకలవీడు చిన్నప్పుడే బాణం వేసేస్తే ఏకలవీడు చిన్నప్పుడే బాణాలు వేసేవాడంట. అలాగా ఆ చిన్నవాడు రాయేస్తే ఆ రాయి మోహన్కి తగిలి అంటే జగన్మోహన్ మొహానికి తగిలి అక్కడి నుంచి తన రూట్ మార్చుకొని రాయి ఇలా తగిలితే కింద పడిపోద్ది కదండి, ఆ కింద పడకుండా కింద పడి మళ్ళీ లేచిందేమో ఎమ్మెల్యే ఎక్కడని చెప్పి ఆ రాయి చూసుకుని ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గర ఆ కంట్లో పడితే అలా ఏదో చూశాడు, ముందు ఏదో నలిపేసుకున్నాడు కానీ ఇలా చూశాడు. ఆ తర్వాత మొహం అంతా కవర్ అయిపోయింది ఇంత పట్టి. ఏమండి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో 2 కళ్ళకే క్యాటరాక్ట్ చేసినా కూడా ఒక చిన్న క్లిప్ వేస్తాడు, చిన్న క్లిప్పు అంతే తప్ప, లేకపోతే ఒక డార్క్ గ్లాసెస్ పెట్టుకుని వస్తారు తప్ప. ఓరిని అమ్మ ఇదేం బిల్డప్ సార్ ఇది, ఈ మొహం అంతా పట్టి దేనికి? ఇక్కడ దాకా పట్టి, దానికి ముందు పాత ఫోటోలు చూసాం కాదండి. అసలు ఆయన చిన్న పట్టి ఆయన పరామర్శిస్తానికి వెళ్ళిన వాళ్ళు పరామర్శిస్తానికి వెళ్ళిన నా స్నేహితులు కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది నా స్నేహితులు ఆయన పరామర్శించడానికి వెళ్ళి అబ్బా ఏం యాక్ట్ చేసేవరా అన్నట్టు పక్క నవ్వుకుంటున్నారు. ఎవరి స్థాయిలో వెల్లంపల్లి గారు ఎవరి స్థాయిలో వాళ్ళు జీవించాలి కదా, జీవించడం ఏదైనా ఆ డ్రామాలో నాగార్జున గారు అవార్డు జగన్మోహన్ రెడ్డికి ఫిక్స్ అయిపోయాడు. పాప వెల్లంపల్లి ఆ డ్రామాలో ఫెయిల్ అయ్యాడు. సరే, నాగార్జున గారు జగన్మోహన్ రెడ్డికి అవార్డు ఇస్తారు, ప్రజలు ఎవరికి ఇస్తారో చూద్దాంలే, అది తేలుస్తారు, ప్రజలు తేలుస్తారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి డిసైడ్ అయిపోయారు సార్. అదే ప్రజలు అవార్డు ఇస్తారు, అది వేరుగా ఉంటుంది కదా అంటున్నారు. రైట్. ఎనీవే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇందాక నేను